నమస్తే. మహారాష్ట్ర ఎన్నికల్లో జరుగుతున్న అతిపెద్ద కాంట్రవర్సీ. మహారాష్ట్ర ఎన్నికల యొక్క కాంట్రవర్సీ. కాంట్రవర్సీ అంటే వాళ్ళకి ఇప్పుడు మున్సిపల్ అంటే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఇప్పుడు అక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ని ఆపేసింది మహారాష్ట్రలో. ఎందుకు ఆపేసిందంటే అన్అపోజ్డ్ ఎలక్షన్స్ 68 అంట. 68 ప్లేసుల్లో అసలు ఇంకా ఎన్నికలు జరగకుండా ఒక్క ఓటు కూడా పడకుండా అసలు ఎన్నికలు మొదలవ్వాల. నామినేషన్స్ దగ్గరే మొత్తం నామినేషన్స్ విత్డ్రా చేసుకొని ఒకే ఒక వ్యక్తి ఉంటే ఇంకా అతను డిక్లేర్ చేస్తారు గెలిచినట్టుగా, ఎన్నికలు కూడా జరగకుండా. అలాగే 68 ప్లేసుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సివిక్ బాడీ ఎన్నికల ఎలక్షన్కి సంబంధించి జనవరి 15వ తారీఖున ఎన్నికలు జరగాలి. ఎలక్షన్స్ ఎప్పుడు? జనవరి 15. ఇది ఎంత? జనవరి 3. అంటే 12 రోజుల ముందే 68 సీట్లు గెలిచేశారు ఆల్రెడీ. అది ఇంక సర్ప్రైజింగ్. అది ఇంక డెమోక్రసీ లేదు, ఏం లేదు. ఎన్నికలు లేవు, డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లేదు, నేను కొట్టుకునేది లేదు. ఇదిగో ఈ వర్షన్కి ఓటేస్తావా, ఈ వర్షన్కి ఓటేస్తావా, ఈ పార్టీకి ఓటేస్తావా, ఈ పార్టీకి ఓటేస్తావా, ఇది ఇతను చెప్పిందా మంచిదా, ఇతను ఏమీ లేవు. 68 సీట్లలో 68 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మహారాష్ట్రలో మొత్తం అన్అపోజ్డ్ ఎనానమస్గా గెలిచారనమాట. ఇప్పుడు అది పెద్ద చర్చ అయింది. అది 1, 2 అంటే జనరల్గా ఏదో జరుగుతాయి. 68 అంటే చాలా పెద్ద నెంబర్. అది వాటిలో సరే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనుకోండి, ఎవరు లేరని. కొద్దిగా అపోజిషన్ వాళ్ళు కొద్దిగా ఇల్లుంటే పర్లేదు, మొత్తం వీళ్ళే గెలిచారు. వీళ్ళే అన్నీ వీళ్ళకే నామినేట్ అయినాయి అనమాట. ఏకగ్రీవంగా ఎన్నుకున్న 68కి 68 ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 44 నుంచి 45 సీట్లలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 44 నుంచి 45 సీట్స్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు మొత్తం విత్డ్రా చేసుకొని బీజేపీ క్యాండిడేట్ ఒక్కతను నిలబడ్డాడు అని, అంటే ఒక్కడే మిగిలాడు. అంటే ఇంకా అతను డిక్లేర్ చేశారు గెలిచినట్టు. 45 సీట్లలో బీజేపీకి సంబంధించి, శివసేనకి సంబంధించి 19 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించి 2 సీట్లు, ఇండిపెండెంట్కి సంబంధించి 1, 2 సీట్లు. ఒక్కరు కూడా అపోజిషన్కి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఎవరైనా నమ్ముతారు? అది అపోజిషన్ ఏకగ్రీవంగా ఎన్నుకోరు. మొత్తం 60కి 65 ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే జరిగింది. గతంలో ఆస్తి కావాలంటే ఆస్తి అడగకూడదు, కూతుర్ని అడగాలని ఒక సామెత ఉంటుంది. ఒక కోటీశ్వరుడికి ఒక్కతే కూతురుంటే ఆస్తి కోసం ప్రయత్నం చేయగాకు అల్లుడు అవడానికి ప్రయత్నం చేయి, అల్లుడు అయితే ఆస్తి ఆటోమేటిక్ వచ్చిందని చెప్పి సామెతలు ఉన్నాయి కదా గతంలో కదా. ఇప్పుడు కూడా అవే సామెతలు. కోటీశ్వరుడికి అల్లుడు అయితే చాలు, ఒకతే కూతురు అంటే నువ్వు అల్లుడు అయితే చాలు, నీకు ఆస్తి మొత్తం నీకే వచ్చింది అని చెప్పి. ఈ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ మీరు గెలవాలంటే మీరు ముఖ్యమంత్రి అయితే చాలు. వీటన్నిటికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. పంచాయతీలు కొట్టాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్లు, రైట్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవన్నీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరేం పెద్ద కష్టపడి కొట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఉంటే చాలు, స్టేట్లో ఇవన్నీ ఆటోమేటిక్గా గెలుస్తారు అనే రోజుల్ని తీసుకొచ్చారు. ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని తొక్కిపడేశారు, అసలు చంపేశారు. ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఆడిందండి. అసలు రన్ అవుతున్న ప్రభుత్వాల మీదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎన్నికల మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం. ఓకే, సో ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. 68కి 68 ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఏంటి, వాటిలో మొత్తం మీరే ఎన్నుకోవటం ఏంటి, మా వాళ్ళు క్యాండిడేట్లు లేకుండా మా క్యాండిడేట్లని మీరు బెదిరించారు, డబ్బులు ఇచ్చారు, కొన్ని వాళ్ళని విత్డ్రా చేయించారు, కేసులు పెడతామని బెదిరిస్తే వాళ్ళందరికీ విత్డ్రా చేసుకున్నారు అని అపోజిషన్ వాళ్ళు తగిలారు. అపోజిషన్ వాళ్ళకి 68 సీట్లు అంటే 28 సీట్లు అపోజిషన్ వాళ్ళు పెట్టుంటారుగా, అపోజిషన్ క్యాండిడేట్ని పెట్టుంటారు కదా. కొంతమంది శరద్ పవార్ క్యాండిడేట్లు, కొంతమంది బాల్ దగ్గరే సంబంధించిన క్యాండిడేట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్లు, అపోజిషన్ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పెట్టుంటారు కదా అపోజిషను. ఎవరెవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కొనేసి విత్డ్రా చేయించారట.
68 ప్లేసుల్లో అని ఆరోపణ ఎవరు అపోజిషనల్ చేసే ఆరోపణ. ముఖ్యంగా కళ్యాణ్ దాంట్లో 21 సీట్లు, దాంట్లో 15 బీజేపీ, 6 శివసేనట. పాన్వేల్లో 8 బీజేపీ సీట్లట ఏకగ్రీవం. థానేలో 7 శివసేన ఏకగ్రీవం, ఏకనాథ్ షిండేకి సంబంధించి. నార్త్ మహారాష్ట్ర మున్సిపాలిటీ 17 ఏకగ్రీవం, 10 బీజేపీ, 6 శివసేన, 1 లోకల్ పార్టీ. పింప్రి చించావద్ పూణేలో 2 బీజేపీ, 2 బీజేపీనే. సోలాపూరు, కొలాబా, ముంబై, నాగ్పూర్ ఈ 2 కూడా బీజేపీకి సంబంధించి. ఒక్కడు కూడా అపోజిషన్లో ఏకగ్రీవం, అన్ని ప్రభుత్వంలో ఏకగ్రీవంగా 68 గెలిచారు. ఇప్పుడు అపోజిషనల్ ఏమంటారంటే, మీరు బెదిరించారు, మా క్యాండిడేట్లు బెదిరించి మీరు బలవంతంగా వాళ్ళ చేత విత్డ్రా చేయించారు అని అపోజిషనల్ చెప్తున్నారు. డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, సోలాపూర్లో ఎంఎన్ఎస్ లీడరు ప్రశాంత్ ఇంగ్లే అనే అతను ఏమి రిలీజ్ చేశాడు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ దేశ్ముఖ్, అతని కుమారుడు కిరణ్ దేశ్ముఖ్ ఉన్నాడట. క్యాండిడేట్ని బెదిరించాడట, మీరు విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తా అన్నాడట. అక్కడ దేశ్ముఖ్ బాలాసాహెబ్ సర్వాడే అని ఒక క్యాండిడేట్, నవనిర్మాణ సేన స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ అంట. అతని యొక్క కజిన్స్ వైఫ్ ద్వారా మీరు డ్రాప్ చేయకపోతే చంపేస్తామని బెదిరించి అతని చేత డ్రాప్ చేయించారు అని ఆరోపణ చేశాడు. అతను చంపేస్తామన్నారట మీరు విత్డ్రా చేసుకోకపోతే. ఫైనాన్షియల్ ఇండ్యూస్మెంట్ చేశారట, చాలామందికి డబ్బులు ఇచ్చారట. ఒక ఎంఎన్ఎస్ క్యాండిడేట్ యోగేష్ చిలి అనే అతను కాంగ్రెస్ అతనికి 60 లక్షల రూపాయలు ఇస్తాను విత్డ్రా చేసుకో అన్నాడట. వాడు విత్డ్రా చేసుకుండంట. సో ఇట్లా చాలా ఇన్సిడెంట్లు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. ఆ కాల్ రికార్డులు, వాయిస్ రికార్డులు, ఇదిగో నువ్వు విత్డ్రా చేసుకపోతే నేను చంపేస్తావు, నీ డబ్బులు ఇస్తాను, నువ్వు డబ్బులు తీసుకొని సైడ్ అయిపో, ఇట్లాగా బెదిరించారు కాబట్టి వీళ్ళందరూ విత్డ్రా చేసుకుని 68 సీట్లు ఏకగ్రీవంగా గెలిపించారట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పెండింగ్ పెట్టింది. వీళ్ళందరూ గొడవ చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కొద్దిగా డ్రామా ఆడిద్ది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళదే కదా. ఇప్పుడు ఒక పెద్ద డ్రామా ఆడిద్ది, పెద్ద రీసెర్చ్ చేస్తున్నట్టుగా డ్రామా ఆడి మొత్తం అంత పెండింగ్ పెట్టారు. ఏంటి రిజల్ట్ అంటే ఎలక్షనే జరగకుండా రిజల్ట్ పెండింగ్ అంటే ఏ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నావు? ఇది ఏకగ్రీవంగా పెట్టే రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎన్నికలు జరగల, జనవరి 15వ తారీఖు ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఇన్ని గెలిచారు అని అది డిక్లేర్ చేసేది కదా. ఆ రిజల్ట్ పెండింగ్లో పెట్టింది. మేము పెండింగ్ పెట్టాము, నిజంగా బలవంతంగా డబ్బులు ఇచ్చి వీళ్ళు విత్డ్రా చేసుకున్నారా, ఏకగ్రీవంగా వాలంటీర్కి విత్డ్రా చేసుకున్నారా చూసి మేము దాన్ని బట్టి డిక్లేర్ చేస్తాము ఏకగ్రీవంగా గెలిచినాయి అని చెప్పి పెండింగ్లో పెట్టింది ఎలక్షన్ కమిషన్. అదొక పెద్ద కమల్ హాసన్ డ్రామా ఎలక్షన్ కమిషన్ అది. ఓకే, మహారాష్ట్రలో సో ఇంకేమంటారు, హై డ్రామా ఇన్సిడెంట్ జరిగాయట. బీజేపీ సపోర్టర్స్ నాగ్పూర్లో వాళ్ళ ఓన్ పార్టీ క్యాండిడేట్ అంటే ఇంట్లో పెట్టి తాళం వేశారట. ఇంట్లో పెట్టి కిషన్ గవాండే అనే వ్యక్తిని విత్డ్రా చేసుకోమన్నారట. ఓన్ పార్టీ క్యాండిడేట్ రెబలేసి ఉంటాడు, అతను రెబలేసాడని చెప్పి అతను లోపల పెట్టి తాళం వేశారట, ఇంట్లో పెట్టి. బీజేపీ గ్రూప్స్ అంట ఫార్మర్ కార్పొరేటర్ శంకర్ షిండే అనే ఆఫీసుని పగలగొట్టారట, పోయి నువ్వు విత్డ్రా చేసుకోమని. అపోజిషన్ లీడర్స్ క్యాండిడేట్స్ ఓటు థెఫ్ట్ లాగా క్యాండిడేట్స్ని థెఫ్ట్ చేశారని చెప్పి బయట కూడా. ఓటు థెఫ్ట్ అనేది ఇది క్యాండిడేట్ థెఫ్ట్ అంటే డైరెక్ట్గా ఓట్లు దొంగతనం చేయడం ఎందుకు, క్యాండిడేట్ని దొంగతనం చేస్తే నువ్వు క్యాండిడేట్ థెఫ్ట్ అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్త థెఫ్ట్ ఇది, క్యాండిడేట్ థెఫ్ట్. ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్కి అన్నీ తెలుసు, వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి. వీళ్ళు చాలామంది ఇప్పుడు అతుల్ లోందే అని ఒక కాంగ్రెస్ అతను మహాయుతి ఎలియన్స్ క్యాండిడేట్ థెఫ్ట్ చేశారని కాంగ్రెస్ వాళ్ళు ఎలిగేషన్ చేశారు. పెద్ద ప్రెజర్ పెట్టి మా వాళ్ళ చేత విత్డ్రా చేయించారని. ప్రియాంక చతుర్వేది శివసేన ఏమేమంది, డెమోక్రసీ మొత్తం అయిపోయింది, ఇంక లేదు, దేశం మొత్తం డెమోక్రసీని చంపేశారని చెప్పేసి ప్రియాంక చతుర్వేది అని ఒక ఆమె చెప్పింది. ప్రశాంత్ ఇంగ్లే ఎంఎన్ఎస్ లీడర్ ఇతనేమన్నాడు, అదే
హత్యలు చేసి మర్డర్లు చేసి ఏకగ్రీవం చేశారు అన్నాడు. ఇలా ఇంకా చాలామంది శివసేన, ఎన్సిపి, ఎంఎన్ఎస్ వీళ్ళందరూ కూడా థ్రెట్ మనీ వాడి ఇవన్నీ చేశారు. ఎప్పుడో అయిపోయింది, ఇది క్యాండిడేట్ థెఫ్ట్ తోటి ఇదంతా కూడా అన్యాయం చేశారు. ఎలక్షన్ కమిషను ఇతనెవరు, ఒక అతను ఉంటాడు, శరద్ పవార్కి సంబంధించిన ఒక స్పోక్స్ మ్యాన్ ఉంటాడు, పేరు గుర్తు రావట్లే. ఓకే, సడన్గా అతను ఏమన్నాడంటే ఎలక్షన్ కమిషను చాలామంది అంటే భారతీయ జనతా పార్టీకి చాలామంది ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళలో జాయిన్ అయిపోయారు అని ఇంట్లో పనిచేసేవాళ్ళట. ఎలక్షన్ కమిషన్ అంత పెద్ద మాట అన్నాడు అతను. ఓకే, బీజేపీ బికేమ్ వన్ ఆఫ్ ది సర్వెంట్స్, సారీ ఏమంటారు, ఎలక్షన్ కమిషన్ బికేమ్ వన్ ఆఫ్ ది సర్వెంట్స్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ అన్నాడు. అతని పేరేంటి మర్చిపోయినాను, చాలా ఫేమస్ నేమ్ అతనిది, ఎన్సిపి స్పోక్స్ పర్సన్. చెప్తా ఉన్నాను అతని పేరు, రెగ్యులర్గా స్పోక్స్ పర్సన్, నాకు గుర్తు రావట్లేదు, తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.